వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పిలుపు మేరకి అన్ని జిల్లా సెంటర్లలో కూడా ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఎదుట ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. సరే, విషయం ఏమిటంటే గతంలో కార్మికుల్ని పూర్తిగా కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యానికి వదిలేసిన పరిస్థితి నుంచి వాళ్ళు కాంట్రాక్టర్లు ఎంతో కొంత వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటూ వాళ్ళకు తోచినంత అతి తక్కువ జీతాలతోటి ఈ కార్మికుల చేత పనిచేసుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి వాళ్ళని ఎంతో కొంతవరకు కాపాడే దానికోసం ఆప్కాస్ అని ఒకటి పెట్టి దాంట్లో కార్మికుల ఆప్కాస్ ద్వారా వాళ్ళకు కొంచెం పర్వాలేదు అనిపించే జీతాలు ఇస్తా ఎన్నాళ్ళ నుంచి నడుపుకుంటూ వచ్చారు. ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి వెనక్కి అడుగులు ముందుకు కాకుండా వెనకేసే పరిస్థితిలో మళ్ళీ ఆ ఆప్కాస్ను రద్దు చేసేసి మళ్ళీ కాంట్రాక్టర్లకే పూర్తి స్థాయిగా ఆ కాంట్రాక్టర్లకి దయాదాక్షిణ్యాలకు కార్మికులు వదిలేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఈ పరిస్థితిని మాత్రం ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులందరినీ సంఘటితపరిచే దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ అన్ని జిల్లాల్లో కూడా ఈ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అట్లనే చనిపోయిన కార్మికుల పిల్లలకి అసలే మేకర జీతాలు, చాలితాలని జీతాలు, అటువంటి కుటుంబంలో పనిచేసేటటువంటి వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం బజారును పడకుండా ఉండే దానికోసం అందుట్లో ఆ కుటుంబంలో సభ్యులకి ఎవరికో ఉద్యోగం ఇవ్వడం ద్వారా వాళ్ళని ఆ కుటుంబాన్ని కాపాడాలనేది రెండో కోరిక కోరుతా ఉన్నాం. అలాగే ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు రాను ప్రైవేటైజేషన్ మరీ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఉన్న ఆస్తులన్నీ తెగనమ్మి ఇక కార్పొరేట్ శక్తులకి ఏదైతే ఇస్తున్నారో వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారో ఈ పరిస్థితిలో భాగంగానే ఇవాళ ఈ కాంట్రాక్ట్ పరిస్థితి అట్లనే అవుట్సోర్సింగ్ పరిస్థితులు వస్తున్నాయి. వీటిని మాత్రం సహించే ప్రశ్నే లేదు. వీటన్నిటిని వెనక్కొట్టేటంత వరకు కూడా మున్సిపల్ కార్మికులు ఐక్యంగా ఉండి ఈ జయప్రదం చేస్తారని నమ్ముతూ ఈ అవకాశం కల్పించిన మా కార్మికులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం.